అందరికీ వందనాలండి. పాట పాడుకుంటే నమస్తే తెంచుకున్నాం. అందం సౌందర్యం సిరి సంపదలు ఆ దేవుడే ఇచ్చాడు నీ కోసం. అందం సౌందర్యం సిరి సంపదలు ఆ దేవుడే ఇచ్చాడు నీ కోసం. నీకున్న అందం చూసి మురిసిపోతున్నావు నీవు, నీ అవయవాలలో దేనిని చెయ్యనే లేదు నీవు. నీకున్న అందం చూసి మురిసిపోతున్నావు నీవు, నీ అవయవాలలో దేనిని చెయ్యనే లేదు నీవు. అందం సౌందర్యం సిరి సంపదలు ఆ దేవుడే ఇచ్చాడు నీ కోసం. నీవు అందగాడవని అందగట్టవని మురిసిపోకుమా, మోసపోకుమా, బలం చూసుకుని గర్వపడకుమా, నీ శరీరం మీద ఆశ పెట్టుకోకుమా, నీ శరీరాన్ని పురుగులో తినే ఒక్కరోజు ఉందని, నీ శరీరాన్ని పురుగులో తినే ఒక్కరోజు ఉందని, ఆ రోజు ఏదో కాదు నీ మరణ దినమని, నీ అందచందాలు నీతో రావులే. ఆ రోజు ఏదో కాదు నీ మరణ దినమని, నీ అందచందాలు నీతో రావులే. అందం సౌందర్యం సిరి సంపదలు ఆ దేవుడే ఇచ్చాడు నీ కోసం. అందం సౌందర్యం సిరి సంపదలు ఆ దేవుడే ఇచ్చాడు నీ కోసం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వైఎస్ఆర్ కాలనీ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రభు అయిన యేసుని గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకు రావడం జరిగింది. దయతో ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఈ మాటలు వినవలసిందిగా కోరుతూ ఉన్నామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు కూడా ఆయన తన రాజ్యం గురించి ప్రకటించడానికి ఆయన పరిచర్య చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుందండి. ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించను అనే ఒక మాట రాయబడి ఉంటుంది. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంట, ఎంతో ప్రేమించాడంట. ప్రేమించి ఏం చేశాడంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసము సమస్తము కూడా కలగజేశాడు. మొదటగా మనం చూసుకుంటే కనుక దేవుడు భూమి ఆకాశంలో సృజించాను అని ఉంటది. అంటే ఆయన మనిషి కోసము మొత్తం భూమిని అంతటినీ కూడా భూమి ఆకాశంలో నేను సృజించి మనం చూస్తున్న ఈ సర్వ సృష్టిలో కనిపిస్తున్న ప్రతి ఒక్క జీవరాశినే కానీ ప్రతి ఒక్క మనం చూస్తున్న ఈ సృష్టి అంతటినీ కూడా ఆయన కలగజేసినట్లుగా మనం చూస్తున్న ఈ సృష్టి అంతటినీ కలగజేసి దేవుడు మనిషిని తయారు చేశాడు. ఎలా తయారు చేశాడంటే తన రూపంలో తన స్వరూపంలో తన పోలిక చొప్పున ఆయన నరుణ్ణి తయారు చేసి ఈ లోకం అంతటినీ చూపించి నీ కోసం ఈ లోకాన్ని సృష్టిని కలగజేశాను, నువ్వు ఈ లోకాన్ని అంతటిని పరిపాలించు, ఈ లోకాన్ని అంతటిని నువ్వు ఏలు, ఇది నీ కోసమే అని చెప్పి దేవుడు ఆ మనిషికి అధికారం ఇచ్చాడండి. ఈ సృష్టిని శాసించగలిగిన అధికారం ఇచ్చాడు. జీవము కలిగిన దేవుడు తన రూపములో తన స్వరూపములో తన పోలికలో ప్రతి ఒక్క మనిషిని చూడండి. మనం ఎన్ని రకాల మనుషులు ఉంటాం చూడండి, కానీ మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు. కానీ చూడండి ఒక్కసారి మనం చూసుకుంటే కనుక ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు ఒక్కొక్కరు ఒక్కోలాగా కనిపిస్తారండి. అంటే మన ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక్కొక్క ప్రాంతానికి చెందిన వారు ఒక్కొక్క రకంగా ఉంటారు. అంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తి పట్ల ఎంత సంకల్పం కలిగి ఉన్నాడు, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమించాడో మనం మనిషిని చూస్తే తెలుస్తుందండి. మనిషిని అంత ప్రేమించాడు కాబట్టి మనిషికి అవయవాలు ఇచ్చాడు, అలాగే రూపాన్ని ఇచ్చాడు, స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికలు చూసుకుంటున్నాడండి. చూసుకుని ఈ లోకాన్ని అంతటిని సృష్టించి ఈ లోకాన్ని ఏలమని చెప్పి దేవుడు గొప్ప అధికారాన్ని ఇస్తే మనిషి ఏం చేశాడంటే దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడండి. ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ప్రతి దానిని నువ్వు సృష్టింపబడిన ప్రతి దాన్ని ఏలు, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చి ఈ చెట్టును మాత్రం నువ్వు తినొద్దు, ఈ చెట్టు ఫలాన్ని మాత్రం నువ్వు తినొద్దు అని చెప్పి దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేస్తే మనిషి ఏం చేశాడంటే దేవుడు మాటను వినలేదండి. దేవుడు చెప్పిన పని నేను చెయ్యాలా, అధికారం ఇచ్చాడు కదండి మనిషికి, గర్వం వచ్చేసింది, అహం వచ్చేసింది. ఆ అహంకారం వచ్చి దేవుడు చెయ్యొద్దన్న పని, దేవుడు తినొద్దన్న
పండు తినడం ప్రారంభించాడండి. మొదటిలో దేవుడు మనిషికి మరణాన్ని పెట్టలేదు. తన రూపంలో చూసుకుని మనిషి తనలాగా జీవించాలని, తన కోసం బ్రతకాలని ఆయన దేవుడు ఎంతో ఆశపడితే మాట వినుకోకుండా తన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు మాటకు విరుద్ధంగా జీవించాడు. ఆ సమయంలో ఆ తినొద్దన్న పండు తినడం వల్ల మనిషి మరణాన్ని తెచ్చుకున్నాడు. ప్రారంభంలో దేవుడు మరణాన్ని పెట్టలేదండి. మనిషి ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ పాపం ఏమైందో తెలుసండి, పరపక్క మరణాన్ని కంటుంది. ప్రతి ఒక్క కుటుంబాన్ని మరణం తడుతుందండి. మరణం ఎవరికైనా ఒకేలా ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒకేలా ఉండొచ్చు, కానీ ప్రతి ఇంటికి మరణం ఉంటది. కానీ మరణించిన తర్వాత జీవితం ఇవ్వాలని, ఆ మరణించిన తర్వాత ఆ దేవుడు తన రూపంలో, తన స్వరూపంలో, తన పోలికలో చేసుకున్న ఆ మనిషి తన దగ్గరికి రావాలని దేవుడు ఆలోచన చేసి, లోకం చెడిపోయిందని దేవుడు గ్రహించి, ఒక మాట ఉంటది, బాల్యం నుంచి కూడా నరుని ఆలోచనలు ఎలా ఉన్నాయంట, చెడ్డదిగానే ఉన్నాయి. కడుపున పుట్టిన బిడ్డ ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఆ బిడ్డను సరిగా పెంచకపోతే, సరైన మార్గంలో పెంచకపోతే ఆ బిడ్డ ఏమైపోతున్నాడండి, చెడ్డ ఆలోచనలోకి, చెడ్డ మార్గంలోకి, చెడ్డ తలంపుల్లోకి వెళ్ళిపోయి పాపంలో పడిపోయి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అనేక రకాల పాపాలు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. పాపానికి బానిస అయిపోయి, అనేక వ్యసనాలకి బానిస అయిపోయి, అనేక రకాలుగా ఈ లోకంలో మనుషులు నశించిపోతూ ఉన్నవారిని మనం చూస్తూ ఉంటామండి. అయితే దేవుడు ఆ పాపం నుంచి విడిపించడం కోసం, ఆ మరణం నుంచి తప్పించడం కోసం ఆయన తన ప్రియ కుమారుడైన ఏకైక కుమారుడిని లోకానికి పంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియచేస్తుంది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తన రూపంలో, తన స్వరూపంలో చేసుకున్న మనిషి తప్పు చేశాడని విడిచిపెట్టలేదండి, పాపం చేశాడని విడిచిపెట్టలేదండి. ఆ మనిషి కోసం తన కుమారుని ఈ లోకానికి పంపించడం మాత్రమే కాదు, ప్రతి ఒక్క మానవాళిని రక్షించడం కోసం తన ప్రియ కుమారుడు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మరణించి, ఆయన మరణం ద్వారాగా ప్రతి ఒక్క మనిషి యొక్క పాపం నుంచి విడిపించాలని, ప్రతి ఒక్క శాపం నుంచి తప్పించాలని దేవుడు హృదయంలో ఆలోచన చేశాడు. ఎంత ప్రేమిస్తున్నాడో కదండి. కులము లేదు, మతము లేదు, జాతి లేదు, వర్గము లేదు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ గ్రామాన్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడండి. ఈ లోకంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి వాడవైనా, నువ్వు ఉన్నవాడవైనా లేని వాడవైనా, ఏ పరిస్థితిలో ఉన్నవాడు, జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, చదువుకోకపోయినా, చదువు ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం, నువ్వు ఎలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నా, అలా అని చెప్పి పేదవాడువైనా, అడుక్కునే పరిస్థితిలో ఉన్నా, ప్రతి ఒక్కరు దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరైనా తన రూపంలో చేసుకున్నాడండి. ప్రతి ఒక్కరైనా కావాలి కాబట్టి కుల మత భేదాలు లేవు, వర్గ భేదాలు లేవు. ఒక వర్గానికి చెందినవాడు కాదు యేసుప్రభు, ఒక మతానికి చెందినవాడు కాదు యేసుప్రభు. మనుషులండి యేసుప్రభుని ఒక వర్గానికి దేవుని చేసేశారు, ఒక మతానికి దేవుని చేసేశారు, ఒక ప్రాంతానికి దేవుడు చేసేశాడు. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనకు కనిపించేది కొంతనండి లోకము, మనకు కనిపించని లోకము ఎంతో ఉంది. లోకంలో ఉన్న సర్వజన మానవాళి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను తెలుసుకుందామండి. మీ ఇంట్లో ఒకవేళ మీకు ప్రేమ కరువవచ్చు, ఒక భార్య భర్తల మధ్య ప్రేమ కరువవచ్చు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ కరువవచ్చు, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య ప్రేమ కరువవచ్చు. నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నిన్ను ఎవరు ప్రేమించకపోవచ్చు, నిన్ను చూసి, నీ అంతస్తుని చూసి, నీ హోదాను చూసి, నీ అధికారాన్ని చూసి ప్రేమించవచ్చు. కానీ దేవుడు అవేమీ చూడట్లేదండి. నీ మనసు చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడే కదండి ప్రతి ఒక్కరిని కలగజేశాడు. మనుషులు ఏం చేశారంటే వారి జ్ఞానాన్ని ఉపయోగించుకుని స్వార్థంతో కూడిన ఆలోచనలతో వారు పెట్టుకున్నవి మతాలు, కులాలు అన్ని కూడా మనుషులు పెట్టుకున్నవి. దేవుడు మొదట్లో మతం పెట్టలేదు, కులం పెట్టలేదు, జాతి పెట్టలేదు, వర్గం పెట్టలేదు, ప్రాంతీయ భేదం పెట్టలేదు. అందరినీ ప్రేమించాడు. మనుషులు కల్పించుకున్న ఇవన్నీ కూడా మనుషులు అవిధేయతేనండి, మనుషులు కోరి తెచ్చుకున్నదండి. ఆ పాపం నుంచి విడిపించడానికి దేవుడు బాధపడినప్పటికీ దేవుడు మనిషిని విడిచిపెట్టలేదు. మనిషిని రక్షించాలని తన కుమారుని లోకానికి పంపించాడు. ప్రతి మానవాళి పాప పరిహారార్థం నిమిత్తమే కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం వలనే ప్రతి ఒక్క పాప విముక్తి కలుగుతుందని వేదాలు చెప్తున్నాయి, గోత్రాలు చెప్తున్నాయి. పరిశుద్ధుడి యొక్క రక్తం మాత్రమే పాప పరిహారార్థం చేయబడుతుందని. ఈ లోకంలో గొడ్లు ఎక్కువ, మేకలు ఎక్కువ, గొర్రెలకు ఏ రక్తము కూడా పాపం నుంచి విడిపింపబడదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. ప్రియ గ్రామస్తులారా, ఆ ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని కోరుకుంటున్నాడు. మీరు ఏ స్థితిలో ఉన్నా మీరు కనుక యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మీ పాపములు విడిపిస్తాడు, మీ శాపం నుంచి తప్పిస్తాడు. నీవే వర్గమైన, ఏ కులమైన, ఏ మతమైనా ఆయన ఒక వర్గానికి, మతానికి చెందినవాడు కాదు. ఇంకొక విషయం అండి, జాగ్రత్తగా వినండి. ఇంకొక విషయం ఏంటంటే, మేము మతం మార్చడానికి రాలేదమ్మా, మేము మతం మార్చడానికి రాలేదన్నా, మేము మతం మార్చడానికి రాలేదు. క్రైస్తవ ఒక మతము కాదు, ఇది ఒక మార్గము. నేనే మార్గము, సత్యము, జీవమని చెప్పిన ఆ యేసు మార్గాన్ని నువ్వు తెలుసుకోవాలని, ఆ యేసుని తెలుసుకోవాలని, ఆయన హృదయాన్ని
అర్థం చేసుకోవాలని, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలని మీ మధ్యకు వచ్చాం. మార్గం మార్చడానికి రాలేదు, ఆ యేసు మార్గాన్ని మేము తెలుసుకున్నాం. ఈ లోక మార్గాలు అన్ని కూడా వ్యర్థమేనని మేము అర్థం చేసుకున్నాం. మేమందరం కూడా మీకులాగా లోకంలో జీవించిన వారమేనండి. మేము ఆయా ప్రాంతాల నుంచి వచ్చి మీ మధ్యలో నిలబడి మీకు మాటలు చెప్తున్నామంటే మేము కూడా అనేక మార్గాలు వెంబడించిన వారమే. కానీ ఆ మార్గంలో వెళ్తే మాకు స్వస్థత లేదు, ఆ మార్గంలో వెళ్తే మాకు జీవము లేదు, ఆ మార్గంలో వెళ్తే పుణ్యలోకంకి మేము చేరలేము, మా పాపం నుంచి మేము విడిపించుకోలేము. యేసు మార్గము మాత్రమే ప్రతి ఒక్క పాపం నుంచి విడిపించగలిగిన శక్తి గల మార్గం అని చెప్పి మేము తెలుసుకుని ఆ మార్గంలోకి వచ్చాం. కాబట్టి ఈ గ్రామ ప్రజలకు ఆ మార్గాన్ని తెలియపరచడానికి మేము వచ్చాం, మతం మార్చడానికి రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యేసు మార్గాన్ని తెలుసుకుని ఆ యేసును అనుసరించాలని, మీ సొంత రక్షకుడుగా మీ నోటుతో యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలని మీ మధ్యకు వచ్చాం. ప్రతి ఒక్కరు కూడా ఆయన మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అటు కృప ఈ గ్రామ ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలగ చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల తండ్రి, స్తోత్రముల రాజా, స్తోత్రముల ప్రభా. అయ్యా, ఈ గ్రామ ప్రజలందరినీ మీరు ఎంతగానో ప్రేమించారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రముల ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ప్రభా. నేనే సత్యం, మార్గం, జీవం అన్నారు ప్రభా. నీ మార్గంలోనికి నడవటానికి నాయన, నీ బిడ్డలకి నాయన ప్రతి ఒక్కరిని నాయన, చిన్నల్ని పెద్దల్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడమని నాయన, నీ కృపతో ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అంగీకరించడానికి నాయన, మిమ్మల్ని ప్రేమించడానికి, మీ అద్దకు రావటానికి ఈ గ్రామ ప్రజలందరికీ నాయన మీ సహాయము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని నాయన మీరు తెరవమని, ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడమని, మీరే మహిమ గంత ప్రభావాలను పొందుకోమని చిన్న ప్రార్థన ఆలకించమని యేసు నామం నడుస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.